16వ శతాబ్దంలో సంఘం బాహ్య ఆడంబరాలు, అధికార కేంద్రీకరణ, ధనార్జన వైపు మళ్ళింది. ప్రార్థన కన్నా కార్యక్రమాలు, మార్పు కన్నా సంప్రదాయాలు ప్రాధాన్యం పొందాయి. ప్రజలు దేవుని వాక్యానికి దూరమయ్యారు. అప్పుడు దేవుడు సంఘాన్ని మేల్కొల్పడానికి సంస్కరణను ప్రారంభించాడు. 1517 అక్టోబర్ 31న మార్టిన్ లూథర్ తన 95 సిద్ధాంతాలు అంటే 95 థీసిస్ను చర్చి ద్వారంపై అంటించాడు. అనగా క్యాథలిక్ చర్చి ద్వారంపై అంటించాడు. అతని ప్రధాన బోధనలు విశ్వాసం ద్వారానే రక్షణ అనగా సోలా ఫిదే, బైబిలే పరమాధికారం సోలా స్క్రిప్చురా, దేవుని కృప ద్వారానే రక్షణ సోలా గ్రేషియా, క్రీస్తే సంఘానికి అధిపతి. ఈ బోధనలు సంఘాన్ని వాక్యానికి తిరిగి తీసుకుని వచ్చాయి. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో జాన్ వెస్లీ సంఘ సంస్కరణను జీవనశైలిగా మార్చాడు. వ్యక్తిగత పరిశుద్ధత, శాస్త్రీయ అధ్యయనము, ప్రార్థనలో నియమము అనగా మెథాడికల్ లైఫ్, పేదలు అణగారిన వారికి సేవ చేయడము, విశ్వాసం క్రియల్లో కనిపించాలని గొప్ప మార్పుని తీసుకొని వచ్చాడు జాన్ వెస్లీ గారు. ఇక్కడి నుంచే మెథడిస్ట్ అనే పేరు వచ్చింది. మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా MCI ప్రకారము సువార్త ప్రచారం జరగాలి. విద్యా సంస్థలు ఆరంభించారు, వైద్య సేవలు అందించారు, సామాజిక న్యాయం కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఈ మెథడిస్ట్ సంఘ ద్వారా అనేకమైనటువంటి మార్పులు భారతదేశంలో కలిగినాయి. ఈ విధంగా క్రీస్తు ప్రేమను భారతదేశంలో ఎంతగానో విస్తరింపజేసినారు. సంఘము ఎప్పుడూ మార్పుకు సిద్ధంగా ఉండాలి. వాక్యం లేకుండా ఆత్మీయ జీవితం లేదు. పరిశుద్ధాత్మ నడిపించే నిజమైన సంఘ శక్తి. ఆచారాల కన్నా ఆత్మీయత ఎంతో గొప్పది. రిఫార్మేషన్ అనేది ఒక తేదీ కాదు, అది ఒక పిలుపు, ఒక బాధ్యత. అది ఒక నిరంతర ఆత్మీయ ప్రయాణం. ఈ రోజున మనము మన జీవితాలను, సంఘాలను వాక్యముతో పరిశీలించుకుందాం. ఆమేన్.